భక్తి ముసుగులో ఉంటూ భ్రమలో బతుకుతున్న క్రైస్తవులు చాలామంది మన కళ్ళ ముందు వాక్యానుసారంగా ఆలోచిస్తున్నప్పుడు కనబడుతూ ఉంటారు. ఇది ఎలా మనం గుర్తించాలి? భక్తి ముసుగులో ఉంటూ భ్రమలో ఉంటున్న వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? వస్త్రధారణలో కనిపిస్తారా? కనిపించరు. పై అలంకారంలో కనిపిస్తారా? కనిపించరు. ఎందుకంటే పై వేషం దేవుడు ఎప్పుడు లక్ష్య పెట్టడు. మరి వీళ్ళు ఎలా కనుక్కోవాలి? భక్తి ముసుగులో ఉంటూ భ్రమలో ఉండే వాళ్ళని మనం ఎలా కనుక్కోవాలి? ఒక చక్కని విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు. భ్రమలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారనేది, వీళ్ళు పైకి భక్తిగలుగా ఉంటారు కానీ వాళ్ళు ఎలా ఉంటారు అనేది తిమోతి గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూసుకుందామండి. ఒకసారి చెక్ చేసుకుందామండి మనం కూడా. తిమోతి గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పైకి భక్తి గలవారి ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉందరు. ఇట్టి వారికి అంటే అర్థం ఏంటి? అంతే, పైకి భక్తి, దానిలో శక్తిని వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోతున్నారు. తాగబోతోళ్ళతో ఉండొద్దంటారు, తిరిగిపోతోళ్ళతో సవాం చేయొద్దంటారు, దుష్టుల ఆలోచన తప్పుతో నడవద్దన్నారు, అపసయులు కూర్చున్న చాట కూర్చోవద్దు అన్నాడు. కొంచెం రొటీన్గా డిఫరెంట్గా క్రొత్త నిబంధనకు వచ్చాక పౌలు గారు అంటున్నాడు, పైకి భక్తి గల వారు అయి ఉండి ఆ శక్తిని ఆస్వాదించిన వారితో నువ్వు దూరంగా ఉండు. మన ప్రాచీన భాషలోకి వచ్చి ఆలోచిస్తే వీళ్ళు అవసరమైతే సత్యవాక్యాన్ని వాళ్ళ స్వభావాల కోసం, వాళ్ళ లాభము కొరకు కూడా దాన్ని మనసులుకుంటారు. పైకి భక్తి కలిగిన వాళ్ళు. ఒకసారి ఈ మాట ఎందుకు చెబుతున్నాడు పౌలు గారు అంటే, ఆల్రెడీ క్రీస్తు పూర్వం కూడా ఇలాంటి జనం కనబడతారు మనకి. దేవుడి సన్నిధికి వస్తూ, దేవుళ్ళో ఉంటూ, దేవుడి దగ్గరకు వస్తూ, దేవుని ఆరాధిస్తున్నావని, దేవుని గణపరుస్తున్నావని, దేవుని మహింపరుస్తున్నావని అలా బ్రతుకుతూ భ్రమలో ఉంటున్న వాళ్ళు ఆల్రెడీ క్రీస్తు పూర్వంలో ఉన్నారు. అదే యేషయా గారు భక్తులు మాట్లాడుతున్నారు. యేషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. యేషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. యేషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనము. ఈ ప్రజలు నోటి మాటతో నా వద్దకు వచ్చుచున్నారు, బెదములతో అంటే భక్తిలో ఉండే వాళ్ళకి హృదయంలో వాక్యం ఉండాలి. భక్తిలో ఉండే వాళ్ళకి హృదయంలో దేవుడి ఆలోచనలు ఉండాలి. భక్తిలో ఉండే వాళ్ళకి దేవుడు అడుగుజాడల్లో మాదిరిగా తీసుకోవాలి. వీళ్ళు భక్తిలో ఉండామనుకుంటున్నారు కానీ వాళ్ళ హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి. అంటే హృదయము చాలా దూరంగా ఉందంటే దేవుడికి దగ్గరగా లేదు. దేవుడికి దగ్గరగా లేకపోయిందంటే భక్తిలో ఉంటున్నామని చెప్పుకుంటున్నామే తప్ప మనం భక్తిలో లేనట్టు, భ్రమలో మనం ఉండట్టు. దేవుడిలో భక్తిలో ఉంటూ, దేవుడిలో భక్తిలో ఉంటున్నామని చెప్పుకొని దేవుడి కట్టడాలు మనం అనుసరించకుండా, దేవుడు చెప్పినట్టుగా మనం ఉండకుండా, దేవుడి అడుగుచాడల్లో మనం నడవకుండా, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని విరుద్ధముగా నడుస్తూ, దేవుడి కట్టడాలను పక్కన పెట్టేసి, దేవుడి వాక్యం ఎంత చెబుతున్నా కానీ వినకుండా మరలా
మరలా మరలా తప్పుల మీద తప్పులు చేస్తున్న ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఒక భయంకర శిక్ష చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనలాంటి వాడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనలాగా తొందరపడడు, మనలాగా నిర్ణయాలు తీసుకోడు, మనలాగా వెంటనే అప్పటికప్పుడే నిచ్చెనలు వేసుకోడు ఆయన. ఎందుకంటే అలా వేసుకుంటున్నాం కాబట్టి మనం మనుషులము, ఆయన అలా వేసుకోడు కాబట్టి ఆయన దేవుడే ఉన్నాడు. ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు దేవుడు. ఇశ్రాయేలు జనాంగాన్ని చాలాసార్లు అవకాశం ఇచ్చాడు. చూశాడు అయినా వాళ్ళ మార్పు రావాలా. చూశాడు అయినా వాళ్ళ మార్పులు రాలా. అయితే ఒకసారి ఏం చేశాడంటే చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఆయన వేసే శిక్ష ఏంటంటే ఒక అన్యులైన కల్దీయులకి ఈయన అప్పచెప్పేశాడు. ఇశ్రాయేల్ అని కల్దీయులైన అన్యులకి ఈయన అప్పచెప్పేశాడు. ఏ ఇశ్రాయేలు పేరు చెబితే ఒకప్పుడు కల్దీయులు వణికారో, ఏ ఇశ్రాయేల్ పేరు చెప్తే ఆ రోజు కల్దీయులు కూడా పరుగులు తీశారో, అలాంటి వాళ్ళకి ఒక సందర్భంలో ఇశ్రాయేలుకి వేసిన శిక్ష ఏందయ్యి అంటే వాళ్ళ చేతికి దేవుడు అప్పగించాడు. దినవృత్తాల గ్రంథము 2వ గ్రంథము చూడండి ఒకసారి. దినవృత్తాల 2వ గ్రంథము 36వ అధ్యాయము. ఎంత చెబుతున్నా సేవకులు వాళ్ళు తృణీకరించటం, ఇశ్రాయేలు లెక్కలేనితనంగా చూడటం, ఆ ఏముందలే చెప్తారులానా అదేమాత ఉన్నప్పుడు 36వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. వారు దేవుని దూతలను వెగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు. ఏం చేస్తారంట? ఆయన వాక్యములు తృణీకరించటం అంటే ఆయన మాటను తృణీకరించటం, లెక్కలేనితనంగా తీసుకోవటం. ఆయన ప్రవక్తలను విమర్శించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చును. ఆయన కోపం ఎలా వచ్చింది ఆయన జనుల మీదకి? ఆయన కోపం ఎలా ఉందో చూడండి. ఆయన వారి మీదకి అతడు వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించును. అతడు అప్పగించును. ఇది శిక్ష. పాత నిబంధన గ్రంథములో జలప్రళయం రావటం మనం చూసాము. పాత నిబంధన గ్రంథములో అలాగనే అగ్ని జ్వాలలు కురవటం మనం చూసాము. పాత నిబంధన గ్రంథములో అరణ్యములో రాలిపోవటం మనం చూసాము. కానీ దేవుడు వేస్తున్న శిక్షలు కొన్ని ఎలా ఉంటాయంటే మన క్రియలను బట్టి, మన అతిక్రమములు బట్టి, మనం నడుస్తున్న నడవడికను బట్టి కొన్ని సందర్భాల్లో అన్యులకు కూడా అప్పచెబుతాడు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇందా తమ్ముడు చెప్పాడు, బయట వారికి తీర్పు తీర్చవలసిన మీరు తీర్పు తీర్చబడుతున్నారు అంటున్నాడు. ఎందును బట్టి? మన క్రియలను బట్టి. క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉంటే, భక్తిలో మనం ఉంటే ఎందుకు ఈ శ్రమలో? కొన్ని మనం తెచ్చుకునే ఉంటాయి, అది నేను ఒప్పుకుంటా. కొన్ని మనం తెచ్చుకునే ఉంటాయి, కొన్ని క్రీస్తునందు వస్తాయి. కానీ ఎంతగా మన భక్తిలో కొనసాగుతున్నా కానీ మరలా మనకు అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి? మరలా మనకెందుకు అపనిందలు వస్తున్నాయి? మరలా మనకెందుకు శోధనలు వస్తున్నాయి? మరలా మన ఎందుకు అనేకమైన ఇబ్బందులు, అర్థం చేసుకుని బాధలు, కష్టాలు వస్తున్నాయి అంటే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మన భక్తిలో ఉండామా, భ్రమలో ఉండామా? ఇదిగో దేవుడి వాక్యం మనతో సూటిగా చెబుతుంది. దేవుడు మన నడవడికి మనం సరిదిద్దుకోమన్నాడు. మనలో ఏమైనా ప్రవర్తన సరిగా లేకపోతే సరిదిద్దుకోమన్నాడు. మన ఆలోచన సరిగా లేకపోతే సరిదిద్దుకోమన్నాడు. సరిదిద్దుకోలేని భక్తులు ఎన్ని చెప్పినా కానీ సరిదిద్దుకోలేని వాళ్ళని ఆనాడు అన్నిల చేతి గొప్ప చెబితే, ఎక్కడైతే వాళ్ళు పరిశుద్ధంగా కూడుకుంటున్నారో, ఏ స్థలంలో అయితే పరిశుద్ధంగా కూడుకుంటున్నారో, ఏ స్థలంలో అయితే వాళ్ళు పరిశుద్ధులుగా దేవుడి సన్నిధిలో కూడుకుంటున్నారో అదే సన్నిధిలో వాళ్ళని అప్పగించాడంట దేవుడు. అంత పవర్ఫుల్ చూడండి, ఎంత పవర్ఫుల్లో చూడండి దేవుడు చేసిన పని. అక్కడ
యవ్వనలు మొదలుకొని నరిసిన వెంట్రుకలు అంటే పెద్దల వరకు కూడా ఎవరిని నిలిచిపెట్టలేదు. ఆ కల్దీల రాజు అందరినీ చేసేసాడు. వాళ్ళు ఎందుకు ఆ రోజు సావటానికి కారణం అంటే, అక్కడ చక్కటి మాట ఏం మాట్లాడుతుందంటే, ఆయన వాక్యములను వారు తృణీకరించారు. ఆయన వాక్యాల్ని తృణీకరించారు. అంటే దేవుడి మాట మనం లెక్క చేయకపోతే ఒకవేళ మనకు శిక్ష పడిద్దా? 100% పడుద్ది. ఇప్పుడు దేవుడి మాట లెక్క చేయకుండా భక్తిలో ఉన్నామని భ్రమలో ఉంటున్న వారి వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన ఎలా ఉండిద్ది అంటే, అవసరమైతే వారు సత్యాన్ని కూడా లాభం కొరకు వాడుకుంటారు. సత్యాన్ని కూడా లాభం కొరకు వాడుకుంటారు. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము. 6వ అధ్యాయం 5వ వచనము. చెడిపోయిన మనసు కరిగి సత్యహీనులై, చూసారా, చెడిపోయాడు. చెడిపోయిన తర్వాత ఏం చేశాడంట? దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నాడంట. ఆల్రెడీ చెడిపోయాడు. చెడిపోయిన వ్యక్తికి వచ్చేది ఏంటి? ఏం ఆలోచన వచ్చింది? ఈ దైవభక్తిని ఒక లాభంగా వాడుకోవాలి, ఒక లాభ సాధనంగా వాడుకోవాలి. అంటే సత్యాన్ని అమ్ముకోవటం, ఒక మాట చెప్పాలి అంటే సత్యాన్ని అమ్ముకోవటం. ఇది నీకు సత్యమని ఎరిగి కూడా, సత్యమని తెలిసి కూడా దీనికి నువ్వు మనం లోపడటలేదంటే ఇది భక్తి కాదు, భ్రమలో ఉన్నట్టు. మనం సత్యానికి మనం లోపడటలేదంటే ఎవరికి లోపడనట్టు? దేవుడికి లోపడనట్టు. మీకు అర్థం కావాలి. సత్యానికి మనం లోపడటలేదంటే దేవుడికి లోపడనట్టు. ఆయన వాక్యములు వాళ్ళు తుణీకరించేంటే దానికి అర్థం ఏంటి? వాక్యానికి వాళ్ళు లోపడలా. వాక్యానికి లోపడకపోవటం అన ఒక అన్నిటి చేతి గొప్ప చెప్పాడు. ఇక్కడ సత్యానికి లోపడిన వాడు ఏమైపోతున్నాడు? లాభ సాధనంగా తీసుకుంటున్నాడు భక్తిని. సత్యానికి లోపడినవాడు లాభ సాధనంగా భక్తి కొనసాగుతున్నాడు. వాడి హృదయం ఎలా ఉండదో చెప్పమంటారా? సత్యానికి లోపడని, సత్యాన్ని గౌరవించక, సత్యాన్ని ప్రేమించకపోతే, సత్యములో ఉండకపోతే, సత్యానుసారమైన జీవితాన్ని మనం గడపబోతే, వాక్యాన్ని దాటి అవతలకి వెళ్ళిపోతే తన హృదయము ఎలా ఉండిద్దో దేవుడు చెబుతున్నాడు. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనము. ఒకసారి చూడండి, అలాంటి వారి హృదయం ఎలా ఉంటుందో, అలాంటి వారి హృదయం ఎలా ఉంటుందో చూడండి. ఏబు గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనము. 13వ వచనం. అయినను లోపల ఏందంట? హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము ఉంచుకుందురు. కోనిహేను భక్తిలో ఉంటానని చెప్పుకుంటూ భ్రమలో ఉన్న వ్యక్తి. అర్థమైందా? యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఫైనల్ టేజ్ అంది. చనిపోయే ముందు ఆయనకి తండ్రికి చేసిన ప్రార్థన ఏంటంటే, సత్యమందు వీళ్ళ నేను ప్రతిష్ఠింపచేయుచున్నాను, నీ వాక్యమే సత్యము. వీరేదైతే నేను చెప్పావో, నువ్వేదైతే చెప్పావో అది నేను అనుసరించాను, నేను ఏదైతే చెప్పానో వాళ్ళు అది అనుసరిస్తున్నారు. వీరి చెప్పినది విన్నవారందరూ కూడా ఏకమై ఉండాలి. ఫైనల్ టేజ్ అండి యేసుక్రీస్తు వారిది. సత్యం అనేది ఎంత ప్రాముఖ్యత చూడ దేవుని పిల్లరా. భ్రమలో ఉండేవాడు, సత్యము లేనివాడు, సత్యం తెలిసి కూడా దాన్ని అనుసరించిన వాడు, వారి హృదయం ఎలా ఉండిద్ది అంటే క్రోధముతో నిండి ఉండిద్దంట. క్రోధముతో నిండి ఉండిద్దంట. క్రోధముతో నిండి ఉండిద్దాం. భక్తిలో ఉన్నవారు ఎలా ఉంటారు? కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 2-3 వచనాలు. పైకి భక్తిగార వారే ఉండి దేవుడి శక్తిని అనుసరించిన వాడి హృదయమేమో క్రోధముతో నిండి ఉండిద్ది. భక్తిలో ఉన్నవారు ఎలా ఉంటారు? ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 2-3 వచనాలు. ఏందంట?
నువ్వే పొరగడవు, నీకంటే లేదని నేను యెహోవాకు మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. చూసా, దేవుడికి ఎవరంట ఇష్టలు? భక్తులు. భక్తులంటే నాకు శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టలు. చూసా, దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే ఇలాంటి భక్తిలో మనం ఉంటే, ఇలాంటి భక్తి భావాల్లో మనం ఉంటే, భ్రమలో లేకుండా ఇలాంటి భక్తి భావాలు ఉంటే మనకు వచ్చే శ్రమలు మనకు పెద్ద కష్టమా? మనకు వచ్చే ఇబ్బందులు మనల్ని చేస్తాయా? ఇరుకులు చేస్తాయా? అవమానాలు మనల్ని చేస్తాయా? నిందలు మనల్ని చేస్తాయా? ఏమీ కూడా మనల్ని చేయలేవు. ఎందుకు? ఈ భక్తి జీవితంలో మనం ఉంటే ధైర్యాన్ని ఇచ్చింది భక్తి. ఏబు రాసిన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? అందుకని ఎప్పుడు చెబుతూ ఉంటాం మీకు ఎక్కువగా, నేను భయపడొద్దు, దిగులు పడొద్దు, కొంచెం ఓర్చుకోవాలి మనకు వచ్చే శ్రమలో. పేతురు గారు రాసిన పత్రికలో కూడా మాట్లాడుతున్నాడు, గర్జించే సింహం వలె వాడు తిరుగుచున్నాడు. భక్తిలోకి వచ్చాం, సింహంతో పోరాటమా, దాన్ని చంపటమా, దాని చేతిలో మనం చచ్చిపోవటమా? అది రెండు ఆప్షన్లు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. వాడు గర్జించే సింహం వల్ల వాడు తిరుగుతున్నాడంటే ఒక సాంసోన్ లాగా ఆ సింహాన్ని మనం చంపే స్థితిలో ఉందామండా, లేదా సింహం చేతిలో మనం చచ్చిపోదామండా? అదే భక్తుడి చెబుతున్నాడు పేతురు గారు. మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే వేదనలు, మనకొచ్చే ఇబ్బందులు, మనకొచ్చే కష్టాలు, ఇవన్నీ సాతాను శోధనలవి. వాడు వెంటాడుతున్నాడు, వాడు నిన్ను పడగొట్టడం ప్రయత్నం చేస్తున్నాడు. వాడి చేతిలో నువ్వు చస్తావా లేదా వాడు చంపుతావా అని ఒక సింహంతో పోల్చాడు. దానికి సాదృశ్యం సాంసోనుగా జీవితాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ. సాంసోనుగా సింహాన్ని ఎలాగైతే చీల్చి చెండాడాడో ఆ రీతిలో మన విశ్వాస జీవితంలో ఉండాలి. తొట్టిల్లకూడదు, పడిపోకూడదు, నిల్చోపడకూడదు. వారేమన్నారా, ఈరేమన్నారా, ఏ కష్టాలు, ఏ శ్రమలు, ఎవరిని నిన్ను మనుషులు ఆదరించకపోతే బైబిల్లో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అది చాలదా మనకే? అది చాలదా? అందుకని చెబుతున్నాడు పేతురు గారు, సంఘానికి చెబుతున్నాడు, మీకు వస్తున్న శ్రమలు, మీకు వస్తున్న వేదనలు, మీకు వస్తున్న బాధలు, మీకు వస్తున్న కష్టాలు సాతానిగా శోధనలు పెడుతున్నాడు. సాతానికి ఎవరు దొరుకుతారా? గద్దించే సింహం వల్ల వాడు తిరుగుతున్నాడు. వాడి చేతికి నువ్వు ఒప్పజెప్పబడితే వాడిని చంపటం అని జరగాలి, వాడి చేతిలో చావటం, రెండే జరగాలి. సాంసోను జీవితాన్ని చూడు, చీల్చి చెండాడిని సింహాన్ని. ఆ రీతిలో మనం విశ్వాసంలో నిలబడాలి. వస్తే మనకు రాక ఎవరికి వస్తే ఒడిదుడుకులు, మనకు రాక బాధలు ఎవరికి వస్తే, మనకు రాక కష్టాలు ఎవరికి వస్తే, నీకు వస్తున్నాయి నాకు వస్తున్నాయి అన్నావు అంటే దానికి అర్థం ఏందో తెలుసా? కొంచెం మనం ఆలోచిస్తే మన భక్తి జీవితాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. క్రీస్తుని బట్టి వస్తున్నాయా, మనల్ని బట్టి వస్తున్నాయా, మనం చేసే పనులు బట్టి వస్తున్నాయా, మనం నడిచే నడవడికలు వస్తున్నాయా, వాక్యాన్ని బట్టి నాకు వస్తున్నాయా? ఒకవేళ మనం చేసే పొరపాట్ల వల్ల వస్తే ఆయన పాదాల మీద పడి మనం ప్రార్థన చేయాలి. తండ్రి, నేను చేసే పొరపాట్ల వల్ల నేను అనుభవిస్తున్నాను ఇవన్నీ అని. లేదా భక్తి జీవితంలో మనం ఉంటున్నాయా, అయినా బాధ లేదు. పద్మాస దీపంలో ఉన్న యాహోను గారు ఎలాగైతే పరవశుడయ్యాడు, సంకల మధ్య అన్నం నీళ్లు లేకుండా గృహంలో ఎలా బంధించబడినా కానీ ఎలా పరవశుడయ్యాడో అలా భక్తి విషయంలో వేదనలో కూడా మనం పరవశులై పొందాలి. అలాంటి భక్తి జీవితం కలిగిన వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం అంట, వాళ్ళకి దేవుడు అంటే ఇష్టలు అంట. వారు నా ఇష్టలు అంటున్నాడు, నా ఇష్టానుసారులు అంటాడు. ఒకప్పుడు దావీదు గారు అలాగైతే నా హృదయానుసారుడు అన్నాడో, ఇలాంటి భక్తి భావజాలాలు కలిగిన వాళ్ళు నాకు ఇష్టలు అంటున్నాడు దేవుడు. ఇలాంటి భక్తి భావాలు కలిగిన వాళ్ళు నాకు ఇష్టలు అంటున్నారు. అలాంటి భక్తి జాలం మనలో ఉండాలి. సత్యాన్ని ఎరిగి కూడా, సత్యం తెలుసుకొని కూడా మనం సత్యానికి మనం లోబడకపోతే మన మనస్సు అనేది క్రోధంతో నిండిపోతుంది. దేవుని పిల్లలారా, కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడతారు. మనం ఎక్కడుండా సత్యంలోనే ఉండాలి. ఏ ఇంటికి వెళ్ళినా సత్య సంబంధమైన ఇంటికి మనం వెళ్ళాలి అని కొన్ని సందర్భాల్లో మనోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి భక్తి భావజాలాలతో మనం ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం నిలబడగలుగుతాము, తట్టుకోగలుగుతాం. ఎన్నొచ్చినా కానీ మనుషుల వైపు మనం చూడకూడదు. ఇది 100% మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషుల వైపు చూడకూడదు. కొన్ని సందర్భాల్లో మనుషులు సహరించవచ్చు, కొన్ని సందర్భాల్లో సహరించకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో అండగా నిలబడవచ్చు, కొన్ని సందర్భాల్లో నిలకపడకపోవచ్చు. కానీ ఎప్పటికీ
ఇప్పటికీ ఎన్నటికీ మన వైపు నిలబడేది దేవుడు. దేవుడిలో నా భక్తి ఎలా ఉంటుంది, దేవుడితో నా బంధం ఎలా ఉంటుంది, దేవుడితో నా జీవితం ఎలా ఉంటుంది, దేవుడితో నా ప్రవర్తన ఎలా ఉంటుంది, దేవుడితో నా మాట తీరు ఎలా ఉంటుంది, దేవుడితో నా చూపు విధానం ఎలా ఉంటుంది అనేది మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడే ఒక్క నూతన జీవితానికి మన శ్రీకారం చుట్టుతాం. అప్పుడు అర్థమైపోద్ది మనం భక్తిలో ఉండామా భ్రమలో ఉండామా అనేది. అంతే. కాబట్టి మనమందరం కూడా భక్తిలో ఉండాలి అని ఎన్ని వేదనలు ఎన్ని బాధలు వచ్చినా గర్జించే సింహం వల్లే సాతానుగాడు మనల్ని ఎవరు దొరుకుతారని మింగుతామన్నాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు అవసరమైతే వాడి శోధనలకు మనం ఎదురు నిలబడాలి, బాధలకు ఎదురు నిలబడాలి, అవమానాలకు ఎదురు నిలబడాలి, నిట్టూర్పాలకు ఎదురు నిలబడాలి, నిందలకు ఎదురు నిలబడి సాంసోను వలె ఆ సింహాన్ని చీల్చినట్టుగా ఆ శోధనల నుంచి మనం దేవుడిని మహింపరచాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుని బల కార్యక్రమం ప్రవేశిద్దామండి. సర్వోన్నతుడ సర్వసృష్టికర్తను మా కన్న తండ్రిని ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు చెల్లించుకుంటూ చెప్పబడిన మాటలు బిడ్డల హృదయాలు 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించి అభివృద్ధి పొంది 100 అంతలుగా విస్తరింపబడేలాగా దయలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడు మా ప్రభు అయిన